మరి ఇందాకనే సింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం నీట్జాంపల్లికి చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించడం జరిగింది. మరి కారణం అందరికీ తెలుసు, ఎందుకంటే నిన్నటి నుంచి అన్ని మీడియాల్లో కూడా వచ్చింది. ఇది ఈ అకాల వర్షం అట్లాగే వడగండ్లు పడడం వల్ల ఒక రైతు ఏమో దాదాపు 11 ఎకరాలు, ఇంకో రైతు ఏదో 8 ఎకరాలు పంట నష్టం జరిగింది కంప్లీట్గా. అంటే దాదాపు ఇద్దరివి కలిపి ఒక 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు చెప్పడం జరుగుతుంది. ఆయన భార్య కూడా ఇందాక చెప్తుంది అక్కడ ఏడ్చుకుంటాం. అంటే ఇక్కడ మేము గమనించేది ఒక్కటే, ఇట్లాంటివి జరగడంలో ఎవరి ప్రమేయం ఉండదు. కానీ ఏదైనా ఇట్లాంటి ఆపద జరిగినప్పుడు, అనుకోని నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వాళ్లకు భరోసా కల్పించాలి. మేమున్నాం, మేము మీకు సాయం చేస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యల లాంటి వాటికి పాల్పడొద్దు అనే పరిస్థితి కల్పించుంటే ఈ సంఘటన జరిగేది కాదని మా అభిప్రాయం. ఎందుకంటే ముందు గత ప్రభుత్వంలో మేమున్నప్పుడు కూడా అకాల వర్షాలు వచ్చాయి, వడగండ్ల వానలు వచ్చాయి. అప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, అట్లాగే అధికారులు కావచ్చు, పైనుంచి మరి సీఎం ఆఫీస్ నుంచి కూడా అధికారులను అప్రమత్తం చేసి అప్పటికప్పుడు మరి ఆ ప్రదేశాలకు ఆ రైతు తోటలకు పంపించి పంట నష్టం వేసి, ఎందుకంటే ముందు ఉండే పరిస్థితి ఈరోజు లేదు. ముందు సచివాలయాలు ఉండేటివి, అదే సచివాలయంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటో లేదా అగ్రికల్చర్ అసిస్టెంటో ఉండి ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఎప్పటికప్పుడు ఆ పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి పంపించి నివేదికలన్నీ వితిన్ వీక్ ఆర్ 10 days, వారం 10 రోజుల లోపలే వాళ్లకు పంట నష్టం పరిహారం ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. నిజంగానే అదే పరిస్థితి ఈ 9 నెలల్లో ఒక భరోసా ఈ ప్రభుత్వం రైతులు కల్పించుంటే ఈ పరిస్థితి, అంటే ఈరోజు ఈ రైతులు ఆత్మహత్యానికి పాల్పడే పరిస్థితి వచ్చేది కాదు. డెఫినెట్గా ఇప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పటికైనా మేల్కోండి, రైతుల పక్షాన మేము ఉన్నాం, రైతులకు అన్ని రకాలుగా తోడు ఉంటాం, ఆదుకుంటామని చెప్పి ఊరికే మాటలతో చెప్పకుండా వారం రోజుల్లోపుగా వాళ్ళకు జరిగిన పంట నష్టాన్ని ఖచ్చితంగా వాళ్ళకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది చేస్తేనే మీ ప్రభుత్వం పైన రైతులకు నమ్మకం కలుగుతుంది. భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా చూసే పరిస్థితి ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.